నిన్న వాసవిమాత గుడి చూసాం కదా. ఈరోజు జంగారెడ్డిగూడెం దగ్గర పారిజాత వెంకటేశ్వర స్వామి అని కూడా అంటున్నారు. ఆ గుడికి వచ్చాము. చుట్టూ పరిసరాలు గుళ్ళో దేవుణ్ణి చూపించడం కుదరదు కాబట్టి లొకేషన్ చూద్దాం. 2002లో కట్టారు ఈ గుడి. పారిజాత వృక్షం కింద స్వామి పాదాలు వెలిస్తే ఒక భక్తుడికి ఆయన కళ్ళలో కనబడి ఇలాగ వెలిసానంటే వెతికితే ఈ స్వామి పాదాలు కనబడి అంట. అప్పుడు ఈ గుడి కట్టడము, దీన్ని ఇలా డెవలప్ చేయడము జరిగింది. శ్రీకృష్ణుడు అసలు కరివేరు పువ్వులు ఎంత బాగా పూసినాయి. మన ఇంటి దగ్గర ఇన్ని పువ్వులు పూస్తాయి. అసలు స్వామి సేవకి ఇన్ని పువ్వులు పూసినాయి. కృష్ణుడు బాగున్నారు. ఇక్కడ కూడా కేశఖండనశాల అన్నీ ఉన్నాయి. బాగా దూరాల నుంచి వస్తున్నారు. ఈ మెయిన్ టెంపుల్ వచ్చి అది. ఇలా ఇది మెయిన్ గుడి. అందరూ వెళ్తున్నారు కదా. ధ్వజస్తంభము బాగుంది గుడి. 2002లో కట్టారంట తెలుసు, కానీ ఇన్ని రోజులకి ఇప్పటికి రావటం అయింది. లక్ష్మీదేవి బాగున్నారు కదా.